కారణంగా ఈ మొత్తం కూడా గోడలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా కూలిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అండ్ లైవ్ లో మనం ఇగోండి ఎక్స్క్లూజివ్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఈ ఎక్కువ నీటి ప్రవాహం వల్ల ఎక్కడికక్కడ కార్లు కావచ్చు బస్సులు కావచ్చు మొత్తం కూడా కొట్టుకుపోతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అండ్ బిగ్ టీవీ స్క్రీన్ పైన దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పటికే ఎక్స్క్లూజివ్గా చూపించడం కూడా జరుగుతోంది. అండ్ బస్సెస్ కావచ్చు, అలాగే ఆటోలు, కార్లు, బైక్లు తేడా లేకుండా ప్రతి ఒక్కటి కూడా నీటి ప్రవాహంలోని కొట్టుకుపోతున్న సందర్భం. అయితే ఆ వాటర్ యొక్క ఫ్లో ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ ఒక్కసారి అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే బస్సుల సైతం, లారీలు కావచ్చు, ప్రతిది కూడా ఆ యొక్క వాటర్ ఫ్లోకి ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో ఒక్కసారి మనకి ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తూ ఉన్నాం కదా. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ టీంని కూడా అక్కడికి ప్రవేశపెట్టారు. ఎవరైనా ఈ యొక్క వరదల్లోనే చిక్కుకుంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికీ అసలు ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమంది గల్లంతయ్యారు అన్న దానిపైన ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ అంటే దీనికి సంబంధించి జరుగుతూ ఉంది. అండ్ ఎవరైతే రిస్క్లో ఉన్నారో వాళ్ళని సేఫ్టీగా సురక్షితమైన ప్రాంతాలకి తరలించే ప్రయత్నం కూడా అక్కడున్న టీం చేస్తోంది. అండ్ దీనికి సంబంధించి ఇక చూస్తున్నారు కదా, మొత్తం ఎవరికైతే హెల్ప్ కావాలో అంటే ప్రజలందరికీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఇది నిజంగా గట్టు కాలం అని చెప్పాలి. ఎందుకంటే తగిన ఫుడ్ ఉండదు, అటు మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు. రైట్, దీనికి సంబంధించి ఇప్పటికీ రెస్క్యూ టీమ్స్ కూడా ఆపదలో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఇప్పటికే బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ముఖ్యంగా ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి కూడా అందిస్తూ ఉన్నారు. అండ్ ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఆ యొక్క టీం అందించే ప్రయత్నం కూడా చేస్తోంది. ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తోంది. అండ్ ఏదైనా సరే ఇలాంటి తుఫాన్ల కారణంగా ప్రాణ నష్టం ఎంతవరకు కాకపోయినా ఆస్తి నష్టం మాత్రం చాలా వరకు మిగిల్చే వెళ్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి తుఫాన్లకి ప్రజలు ఏ విధంగా భయభ్రాంతులకి గురయ్యారో, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందో మనం చూసాము. అండ్ వాటి నుంచి కోలుకోక ముందే ఇవాళ తమిళనాడులోని ఈ బీభత్సం సృష్టించిన ఆస్తి నష్టం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పటికే ఒక అంచనా వేయలేకపోతున్నారు. అలాగే ప్రాణ నష్టం కూడా ఏ విధంగా ఉంటోంది, ఎంతమంది మిస్ అయ్యారు, ఎంతమంది ఇంకా తప్పిపోయి ఉన్నారు, ఎంతమందిని వాళ్ళు కాపాడారు, ఎంతమంది చనిపోయారు అన్న దానిపైన కూడా ఇంకా క్లియర్గా ఒక అంచనాకి రాలేకపోతున్నారు అని చెప్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్లో చూడొచ్చు. అండ్ స్క్రీన్ 1, స్క్రీన్ 2 అండ్ స్క్రీన్ 3లో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రతి ఒక్క చోట కూడా ప్రజలకి ఏ విధమైన సాయాన్ని అందిస్తూ ఉన్నారు. అటు ఫుడ్ కావచ్చు, హెల్త్ పరంగా మెడికల్ సర్వీసెస్ కావచ్చు, అండ్ వాళ్ళకి సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే ఎప్పటికప్పుడు అందుబాటులోనే టీమ్స్ను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎటువంటి దానికి కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి, ముఖ్యంగా ఇటు మెడికల్ కావచ్చు, ఆకలి అంటే ఫుడ్కి కావచ్చు, ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ ప్రతి ఏరియాలో కూడా రెస్క్యూ ఆపరేషన్స్ ఇప్పటికే ప్రారంభించారు. ప్రజలందరికీ కూడా వాళ్ళ యొక్క హెల్ప్ను కూడా అందిస్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. కాల్లో ఉన్నారు ఆయన. దామోదర్ చెప్పండి, ఇప్పటికీ తమిళనాడులోని మనకి ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే అర్థమవుతోంది ఎంత తీవ్ర స్థాయిలోని వర్షాలు ఉన్నాయి. అలాగే దానికి సంబంధించిన ఇప్పటికీ ఆస్తి నష్టం ఎంత అయింది, ప్రాణ నష్టం ఎంతవరకు వచ్చిందన్న దీనిపైన సమాచారం ఏమైనా ఉందా దామోదర్? గౌతమి, తమిళనాడులో గత 300 సంవత్సరాల్లో కురువని భారీ వర్షాలు నమోదైనాయని వాతావరణ శాస్త్రవేత్తలు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా పలు జిల్లాల్లో వరద ముంచెచ్చింది. ఎక్కడికెక్కడ నిలిచిపోయిన వాహనాలు కొట్టుకుపోయాయి. నిలిచిపోయిన రైళ్లు, జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. పుదుచ్చేరిలో అయితే మరింత కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో వర్ష బీభత్సం మరింత దారుణంగా ఉంది. తమిళనాడును ముఖ్యంగా పెంగిల్ తుఫాన్ పూర్తిగా వణికించింది. తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని దాటిన తుఫాను ప్రభావం అల్పపీడనంగా
కేంద్రంగా మారి ఇప్పటికీ తమిళనాడులోని విల్లుపురము కృష్ణగిరితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణగిరి జిల్లాలో అయితే చెరువులు దిగిపోయి రోడ్డు మీద నిలబెట్టిన బస్సులు, కార్లు, వాహనాలన్నీ కొట్టుకొని పోయాయి. ముఖ్యంగా వరద ఉధృతికి పలు వంతెనలు కూడా పూర్తి దెబ్బతిన్నాయి. తెన్నేని నది ఉధృతంగా ప్రవహించడంతో పాటు పలు ప్రాంతాల్లో ఈ ఏదైతే గాలుల బీభత్సానికి చెట్లు కూలిపోయి మొత్తం పూర్తిగా ఇటు రహదారులు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. విల్లుపురము, అరంగనదూరులో అయితే నీటి మట్టం 4 అడుగులకు రావడంతో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. అదేవిధంగా కృష్ణగిరికి, తిరునామలకి ప్రవహించే రహదారిపై భారీగా వరద నీరు రావడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో సుమారు లక్షలాది ఎకరాల్లో 9 జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. వర్ష ప్రభావిత జిల్లాల్లో ఇప్పటికీ విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారంటే మనం చూడవచ్చు. ఒక వారం రోజులుగా తమిళనాడు మొత్తం ఈ విధమైన వర్షాలు కురుస్తున్నాయి. గత 300 సంవత్సరాల్లో చూడని వానలు కురిసినట్లు ఐఎండీ అధికారులు ప్రకటించారు. మొత్తం మీద తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారడంతో నీలగిరి, ఈరోడ్డు, కోయంబత్తూరు, దిండిగల్, కృష్ణగిరి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు మరోసారి కురుస్తాయని చెప్తున్నారు. విల్లుపురంలో విక్రవాణి, ముడియంపాకం మధ్య రైల్వే వంతెన పైన నీరు ప్రమాదకర స్థాయికి చేరడంతో ఆ మార్గంలో రైళ్లు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ సహా మొత్తం రైళ్లు రద్దయ్యాయి. వీటినన్నింటినీ దారి మళ్లించిన పరిస్థితి. వందలాది మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్ లో ఉండి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బస్ స్టేషన్ లో రద్దీ పెరిగింది. ఏదైతే రైళ్లు పూర్తిగా ఆగిపోవడంతో బస్సుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద ఉధృతులకు బ్రిడ్జిలు కొట్టుకోపోవడంతో తిరునామై జిల్లాలోని ఆరణి సమీపంలోని పలు గ్రామాల్లోకి నీరు చేరింది. చాలా గ్రామాల్లోకి రాకపోకలు ఆగిపోయినాయి. గ్రామాలన్నీ మొత్తం దీవులుగా మారిపోయిన పరిస్థితి. అదేవిధంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా నిన్న సాయంత్రం ఏదైతే తిరునామలైలోని అరుణాచలం కొండ సమీపంలో కొండ చర్యలు పూర్తిగా పడి ఒక ఇల్లు పూర్తిగా బురద నీరు అంతా బురదతో సహా ఇంట్లోకి చేరుకోవడంతో ఇంట్లో ఉన్న వారు 7 సజీవంగా చనిపోయిన పరిస్థితి, సజీవ సమాధి అయ్యారు. ఈ నేపథ్యంలో వారిని రక్షించడానికి చేసిన చర్యలు ఏమాత్రం సత్ఫలితాలను ఇవ్వలేదు. చివరికి రెస్క్యూ టీం సుమారు 30 మంది రెస్క్యూ టీం 6 గంటల పాటు శ్రమించి వారి మృతదేహాలను బయటకు తీశారు. రాజశేఖర్ కుటుంబానికి సంబంధించిన 7 ఈ విధంగా చనిపోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఇటు 9 జిల్లాల్లో ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటి వరకు తమిళనాడు వ్యాప్తంగా 7,000 మందిని 147 శిబిరాలకు తరలించి వారికి అవసరమైన ఏర్పాట్లు చేసినారంటూ సీఎం స్టాలిన్ తెలిపారు. అదేవిధంగా కృష్ణగిరి జిల్లాలో ఏఐడిఎంకే చీఫ్ పళనిస్వామితో పాటు ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా పర్యటిస్తున్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రజలకు పరిహారం అందించాలని కోరుతున్నారు. మరోవైపు ఏదైతే బెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ తో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా భారీ వర్షాలు ఇప్పటికీ కురుస్తున్నాయి. సుమారు 500 ఇండ్లు ఒక కృష్ణానగర్ లోనే నీట మునిగాయి. సహాయక చర్యలు ప్రారంభించింది. ఏదైతే సైన్యం కూడా సహాయక చర్యల్లో పాల్గొని ఒక 100 మందిని పైగా కాపాడింది. తుఫాన్ కారణంగా పుదుచ్చేరిలో ఏకంగా 48 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైందని సీఎం కూడా ప్రకటించిన నేపథ్యం భారీ వర్షాలు పుదుచ్చేరిలో